జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ రమణ. పవన్ను ఎమ్మెల్యేగా చూడాలని పిఠాపురం ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయ్యారని, అధికార పార్టీ ఎంత డబ్బు పంచినా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 1,00,000 మెజారిటీతో పవన్ గెలుపు ఖాయమని, దానిని ఎవరూ అడ్డుకోలేరంటున్న ఎస్వీఎస్ వర్మతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. సంగ్రామానికైతే ఇంకా 3 రోజులైతే మిగిలి ఉంది. పిఠాపురం ఆ టాపిక్గా మారిన పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే పవన్ కళ్యాణ్ అయితే గెలిపించే బాధ్యత తన బుధాన్ని వేసుకున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ. అన్నీ తానే ఈ ఎన్నికల్లో అయితే కనుక పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు ఆయన వ్యూహాన్ని అయితే రచించారు. ఇంకా 3 రోజుల్లో ముగుస్తున్న ఈ సంగ్రామానికి అసలు ఆయన ఏ విధంగా సిద్ధమయ్యారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని గెలిపించేందుకు ఏ విధంగా దాని క్యాడర్ను సమాయత్తం చేశారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అసలు ఎలా జరిగింది? ఇప్పటికే మీరంతా రోడ్ షోలు అలాగే ప్రజలందరినీ కూడా మీరు మమేకమై ప్రజల సమస్యలు కూడా తెలుసుకుని వారితో ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత తీసుకున్నారు. అసలు ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రంలోనే భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఇప్పటికే 1,00,000 మెజార్టీతో వస్తామని చెప్పి ముందే మీరు చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రచారం కూడా హోరెత్తించారు. అసలు ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉంది? ప్రజల స్పందన టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే పేరుకే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టో కూడా ఇంకా బలంగా ఉంది కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 90% సీట్స్ తెలుగుదేశం పార్టీకి వస్తాయి, కూటమికి. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ నెగ్గినా కానీ ఇక్కడ ఉండరు, ఇక్కడ ఏం పట్టించుకోరు, స్థానికులకే ఓటేందని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు చెప్తారు. స్థానికులు ఎవరు ఉన్నారు? స్థానికులు ఎవరు? వంగగీత స్థానికురాలు కాదు. నేను 6 నెలల క్రితమే చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ కేంద్ర పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ పరంగా వెనకబడిన ఏరియాల్లో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ పార్టీని పెంచుకోవడానికి కానీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మాలాంటి వ్యక్తులు ఎవరున్నా లోకల్ వ్యక్తులు అయితేనే మేము పోటీ చేయాలి. ఆ కేడర్లో చూసుకుంటే గీతది ఇక్కడ లోకల్ కాదు, నాన్ లోకల్ వ్యక్తి. ఆవిడ కూడా 5 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది. మొన్న 5 సంవత్సరాలు రాలేదు. కరోనాతో జనం చచ్చిపోతున్నా రాలేదు. ఇంట్లో కూర్చుని ఆనందపడింది తప్పితే పిఠాపురం నియోజకవర్గానికి రాలేదు. మీరు సూటిగా ఆవిడని అడగండి, ఏదైనా ఒక్క గ్రామంలో ఆవిడ వచ్చిందంటే నేను ఎలక్షన్ నుంచి పక్క తప్పుకుంటాను. 30 రోజుల ఎలక్షన్కి వచ్చింది. ఎవడో లోకల్ లేడు, నేను ఒక్కడనే లోకల్. నేను లోకల్ వ్యక్తి, నేను సపోర్ట్ చేస్తున్నాం. మేము ఉంటాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉంటే ఒక ఊళ్ళోనే కూర్చోడు కదా, రాష్ట్రం అంతా చూడాలి కదా. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది చూస్తాడు. మేము ఇక్కడ అవైలబిలిటీలో మేము ఉంటాం. రావాల్సిన టైంలో ఆయన వస్తారు. ఆయన కూడా ఎక్కడి నుంచి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం అంటే ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చే సందేశం, మన జగన్మోహన్ రెడ్డి లారీలతో డబ్బులు వెదజల్లుతున్నాడు, పీపాలతో మందు వెదజల్లుతున్నాడు. ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, మత్స్యకారులకి, బీసీలకి, అన్ని బీసీ వెనకబడిన వర్గాలకి, అన్ని కులాలకి మనకు రూపాయి ఇచ్చి దోచుకు తిన్నాడు. ఇసుక దోచుకు తిన్నాడు, మందులో దోచుకు తింటున్నాడు. అన్ని రకాల్లోనే మట్టి మాఫియా, గంజాయి మాఫియా అన్ని రకాలుగా దోచుకుని ఈవేళ కోట్ల రూపాయలు పిఠాపురంలో వెదజల్లి పవన్ కళ్యాణ్ ఓడించాలి, డ్రమ్ములతో మందు వెదజల్లి పవన్ కళ్యాణ్ ఓడించాలని వెళ్తూ ఉన్నాడు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మా మేనిఫెస్టో చూశారు. మత్స్యకారులకి 20,000 రూపాయలు బ్యాన్ పీరియడ్లో వేస్తున్నాం. బోట్లు, వలలు, ఆయిల్ ఇంజిన్, అలాగే చెట్టుబుల్జీ కమ్యూనిటీగా ఇది వరకు ఉన్న ఆదరణ పథకం, ఇవన్నీ కూడా సపోర్టు, సంఘాలకి లోన్స్, అలాగే వేవర్స్కి జిఎస్టీ రియంబర్స్మెంటు, అన్ని వర్గాలకి కూడా, అన్ని బీసీ వర్గాలకు కూడా మేనిఫెస్టోలో సపోర్ట్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలు మొత్తానికి 1,50,000 కోట్లు పెట్టారు. నేనేమంటున్నానంటే పిఠాపురం ప్రజల్ని, రేపు రాబోయే రోజుల్లో ఆనందంగా ఉండాలా, ఒక్కరోజు ఇచ్చే అవినీతి డబ్బు కావాలన్నది నేను ప్రశ్నిస్తున్నా ప్రజల్ని. అంతేగాని ఈవేళ అవినీతి డబ్బుతో ఒక ఓటేస్తే 5 సంవత్సరాలు మీకు ఏ విధమైన సబ్సిడీ పథకాలు ఉండవు. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి బోట్లు లేవు, వలలు లేవు, ఆయిల్ ఇంజిన్ లేవు, బ్యాన్ పీరియడ్లో డబ్బులు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాడు, ఈ ఎక్విప్మెంట్లు అన్నీ ఇస్తున్నాడు. అంచేత ప్రజలు ఇస్తే తీసుకోండి, వేయవలసిన వాళ్ళకి నిర్ణయం ఎలా వేయాలన్నది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ ఓటు పడుతుంది, అందులో తేడా. 2 వర్గాలు కూడా డబ్బులు ఆల్రెడీ జనం పంచుతున్నారని చెప్తున్నారు. మేము పంచట్లేదు, జనం అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఇస్తున్నామని చెప్పారు?
అది చెప్పండి. 3,000 ఏంటి, 5,000 ఇస్తారు. అవినీతి సొమ్ము ఉంది, వాళ్ళు ఇచ్చుకుని వెళ్తారు. మందు సొంత కంపెనీలు ఉన్నాయి, మందు పోసుకుని వెళ్తారు. పవన్ కళ్యాణ్ కష్టపడే వ్యక్తి తప్పితే అవినీతి సొమ్ము ఏమైనా పవన్ కళ్యాణ్ దగ్గర ఉందా? కష్టపడిన సొమ్ములోంచి రైతులకి ఇచ్చాడు, కౌలు రైతులకైనా. ప్రజలు అర్థం చేసుకోవాలి. లక్ష మెజార్టీకి మీరు కట్టుబడి ఉన్నారా? వస్తుంది భారీ మెజార్టీ. రాష్ట్రంలో ఫస్ట్ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇది మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో భారీ మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్కి వస్తుంది. రాష్ట్రంలో 175 సీట్లు కూడా టీడీపీ అయితే విజయం సాధిస్తుంది. అదేవిధంగా పిఠాపురంలో అయితే కనుక ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు ఆ వ్యూహాలను అయితే రచించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అటు అధికార పార్టీ అయితే డబ్బులు వెదజల్లుతుంది. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే విజయం సాధించడం ఖాయమని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పిఠాపురం.